తెలియదు ఏం లేదు. దీన్ని ఏ రకంగా చూడాలి, మీకేమనిపించింది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇవాళ బుచ్చి చౌదరి గారు నిన్న మాట అన్నారు. అది ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో బియ్యం తూకంకి వెళ్తే 4 బియ్యం తక్కువైతే దాన్ని వేస్తే ఆ బియ్యం కాటాకు పడిన 10 కేజీలు లేకపోతే 100 కేజీల బస్తాకి ఈ 4 వేసిన బియ్యం సరిపోతాయా లేకపోతే సరిపోవా, వలస్తాయి ఏంటి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇండైరెక్ట్గా వెర్షన్ ఏంటి కాదు, కానీ ఓవరాల్గా ఏంటంటే నేను ఎన్నోసార్లు నేను కూడా చెప్పాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ తెలుగుదేశానికి 30-35% ఓటు బ్యాంక్ స్థిరంగా ఉన్నా సరే 45 స్థానాల్లో ఎప్పుడూ గెలవని సిచ్యువేషన్స్ వీటన్నిటిలోనూ. అండ్ నేను గత విశ్లేషణలో కూడా చెప్పాను, ద కన్సిస్టెన్సీ ఆఫ్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళ కూటమికి ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తారో, ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 2014లో మొత్తం ఓటు బ్యాంక్ ఆయనకి టర్న్అవుట్ అయింది 2%. మొన్న మీరు 19లో ఆయన ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు వాళ్ళకి వచ్చిన ఓటు 5-7% అనేది తేటతెల్లం అవుతుంది. ఈసారి కూడా మీరు చూసుకుంటే ఈ 164 సీట్స్లో వాళ్ళకి వచ్చింది 6.77%. ఇండివిజువల్గా చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ తమ్మి మెజారిటీతో గెలిచినవి అవన్నీ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ ఇందాక కిరణ్ చెప్పినట్టు ఒక 3 పార్టీల సమన్వయం ఉన్నప్పుడు ఒకరి వలన ఒకటికి అన్నది చూసుకున్న దగ్గర అయితే 0.83% ఉన్న బీజేపీ 2.83 యాడ్ చేసుకుంది. అంతకన్నా పెద్ద వాళ్ళు వైవిధ్యభరితంగా సాధించిన పురోగతి అన్నది ఏమీ లేదు. సో ఇక్కడ మీరు నిన్న సభ ఆద్యంతం గమనిస్తే కిరణ్ గారు లోపల ఉన్నది కరెక్ట్గా చెప్పారు, కానీ బయటికి అవి ఎక్కడ కమ్యూనికేట్ కాలేదు. ఉదాహరణకి నాదెండ్ల మనోహర్ గారు ఒక్కలే ద బేస్ ఆఫ్ ద జనసేన పార్టీ ఫ్రమ్ ద డే 1 నుంచి ఒక 50,000 రూపాయలు ఒక మేస్త్రి అనే వ్యక్తి తన స్వశక్తితో సంబంధించిన డబ్బులతో పార్టీ కష్టకాలంలో ఎవరైతే వెన్నిచ్చారో ప్రతి ఒక్కరు వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించారో అన్న ఉదంతాలన్నీ ఆయన నెరేట్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో కష్టాలు తీవ్రంగా ఎన్నైతే అధిగమించుకుని వచ్చారో వాటిలన్నింటినీ నెరేట్ చేసింది నాకు తెలిసి నాదెండ్ల మనోహర్ గారే. మిగిలిన వాళ్ళంతా పరనింద ఆత్మస్తుతి అన్న దగ్గర ఇద్దరు ఆర్డమెన్స్, ఒకరు ఎవరైతే ఆయన బాలినేని గారు, ఇంకో ఆయనేమో నాగబాబు గారే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే అది కృతజ్ఞతా సభ కింద కనుక దాన్ని అభివర్ణించుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు నొక్కల్ని తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. మీరు గమనించండి సభ ఆద్యంతం. అండ్ ఆయన ఎవరిని వదలలేదు, అందరికీ పేరున చెప్పుకుంటూ. అండ్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా వర్మ గారిని ఆయన కొనియాడిన విధానం చూసుకుంటే ఇవాళ ఆవిర్భావ సభలో ఇదంతా దొరబాబు గారు జాయిన్ అయిన తర్వాత యాడ్ అయిన ఫ్లేవర్. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యే, అదే స్థాయి కలిగిన వర్మ గారు వాళ్ళిద్దరూ పాత ఎమ్మెల్యేలు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ అన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే దొరబాబు గారు అన్నది యాడ్ అవుతుందో వర్మ గారు అన్నది ఖచ్చితంగా ఆడ్ మ్యాన్ అవుట్ కిందే ఉంటారు అక్కడ. సో ఆడ్ మ్యాన్ అన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయడంలో నిన్న ఆ సభ ఆవిర్భావ సభ చాలా ఉపయోగపడింది వాళ్ళకి. ఎందుకు అంటే నియోజకవర్గం, నేను ఒకసారి మీకు చెప్తాను, కూటమి యొక్క గొప్పతనం ఏంటంటే సార్ మీరు గమనించుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం గాజువాకలో ఆయన నిలబడినప్పుడు మీరు గమనించుకుంటే ఆయన పేరేంటంటే చింతలపూడి గారు 1,00,000 సభ్యత్వాలు నమోదు చేశారు. ఆయన 1,00,000 సభ్యత్వాలు నమోదు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చింతలపూడి గారికి ఏమో పెందుర్తి అదీప్ రాజా మీద కంటెస్ట్ చేయమని ఇస్తే అదీప్ రాజా మీద ఆయన ఓడిపోయారు. ఇక్కడ పెందుర్తిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు. ఆ దిక్కు దివాణాలు తిప్పిరెడ్డి నాగిరెడ్డి ఆయనే సరిగ్గా తెలియదు, ఆయన గెలిచాడు అక్కడ. ఇక్కడ మీరు కూటమి తెలుగుదేశం గొప్పతనం ఏంటంటే వర్మ గారిని ఆద్యంతం అక్కడే ఉంచారు. ఇప్పుడు మీరు గమనించుకోగలిగితే కూటమిలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి క్యాండిడేట్ అనే వ్యక్తి అక్కడ స్థానికంగా బలం ఉన్న వ్యక్తి వర్మ గారు కంపేరేటివ్. ఎందుకంటే దొరబాబు అక్కడ లేరు కాబట్టి, ఆ టైంలో జనసేనలో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ ప్రస్థానంలో వాళ్ళకి ఎంత యాడ్ అయిందో అది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, ముఖ్యంగా జనసేనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే దొరబాబు గారు జాయిన్ అయ్యారో అక్కడ వర్మ గారిని ప్రశంసిస్తూ కాలక్షేపం కుదరదు కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్స్లో పక్క తీసి ఆయన నాగబాబు గారితో ఎవరు మాట్లాడమని నాగబాబు గారితో అంటే కొంతమంది ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది పట్టించుకోరు. అలాంటి దాంట్లో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఆయనతో మాట్లాడించారు. సో ఈ సక్సెస్ నెరేషన్ కనుక మీరు ఇదంతా ఒక ఎత్తి అయినప్పుడు ఈ సభ యొక్క మాట్లాడించారు ఎవరని కాదు సార్. ఇప్పుడు దొరబాబు గారు జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఆయన ముందు వర్మ గారిని పొగుడుతూ కూర్చున్నారు అనుకోండి, ద పర్పస్ విల్ బి డిఫీటెడ్ కదా. అక్కడ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు చేయకుండా నాదెండ్ల మనోహర్ గారు చేయకుండా ఈయనతో చేయించారు స్ట్రాటజికల్గా. అది కూడా ఏంటంటే క్లియర్, మీకు కావాలంటే చూసుకోండి, డైరెక్ట్గా నేను కొట్టినట్టు గిల్లినట్టు కాకుండా కర్మ అన్న పదాన్ని యాడ్ చేశారు. అది మనం అన్వయిస్తే వర్మ కాదా అన్నది తర్వాత విషయం. ఇప్పుడు గెలుపు అన్నది తథ్యం అన్న దగ్గర ఆయనకి ఎవరైనా సహాయపడ్డారా అన్న దగ్గర గెలిపించారు అందరూ మాట్లాడతారు. గెలవక మునుపు గెలిచిన తర్వాత గెలవబోతున్న ప్రాసెస్లో ఎవరికి అన్న దగ్గర ఇదే జనసేన 1,00,000 సభ్యత్వాలు ఉన్న దగ్గర గాజువాక్ గెలుపు సహకరించిందా లేదా గమనించుకోగలిగితే స్థానికత ఉన్న వ్యక్తి, మీకు నాకు బాగా తెలుసు చింతలపూడి గారి గురించి, అది వైజాగ్ పరిసర ప్రాంతాలు కాబట్టి ఆయన యొక్క సామర్థ్యం ఆయనకి ఎలా వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ చంద్రపూడి గారికి కనుక టికెట్ ఇవ్వకుండా గాజువాక్లో సర్వం తానే ఇవాళ వర్మ గారిలో పనిచేసి ఉంటే ఆ రోజు గెలిచిందిరేమో.
మీరు ఇది గమనించండి, ఇది స్థానికత కొన్న గొప్పతనం. ఈ స్థానికత ఎప్పుడైతే లేదో ఆల్రెడీ ఒరిజినల్ తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి బ్యార్ మినిమం. ఎందుకంటే ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు మీరు వైఎస్ఆర్సీపీని కానీ తెలుగుదేశాన్ని కానీ మీరు ఆద్యంతం గమనిస్తే 23 స్థానాలకు పరిమితం అయినప్పుడు కూడా తెలుగుదేశం 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇవాళ వీళ్ళు 11 స్థానాలకు పరిమితం అయినా సరే వీళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది. సో ఓటు బ్యాంక్తో కన్నా యాడ్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుందో ఒక కూటమనో లేదంటే ఇంకోటనో ఉన్నది దాంట్లోనే సక్సెస్ నిరేషన్ ఆధారపడి ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీరు 13 స్థానాల దగ్గర తెలుగుదేశం క్యాండిడేట్లనే జనసేన పరంగా ఇచ్చారు. మీరు ఇది ఇంకోటి గమనించుకోండి. ఇదగల కిరణ్ చెప్పినట్టు హరిప్రసాద్ దగ్గరకు వాళ్ళందరికీ కృతజ్ఞతలకే పరిమితమైంది, లేకపోతే అజయ్ గారికో లేకపోతే మా శివశంకర్ గారికో లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ గారికో ఇలా జనసేన 21 మందికి 20 మందికి 100% స్ట్రైక్ రేట్ ఉంటే ఆ కథ వేరు. ఇక్కడ మీకు ఎప్పుడైతే వెన్ యూఆర్ క్లైమింగ్ సంథింగ్ వాట్ ఈస్ దిస్ అన్న దగ్గర తెలుగుదేశానికి ఏంటంటే వాళ్ళు బయట పడకపోవచ్చు, వాళ్ళ ప్యానల్ కూడా లేదు. అప్రహెన్షన్స్ అన్నవి ఎలా ఉంటాయంటే ఎస్ మా వల్ల మీరా మీ వల్ల నేనా, వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడవ్వాలన్నది చెప్పారు కానీ చల్లనీళ్ళకి వేడినీళ్ళు తోడవ్వాలన్నది చెప్పలేదు. మీరు బకెట్ చల్లనీళ్ళు 2 మగ్గులు వేడినీళ్ళు పోసినా అది ఎక్కడికి యాడ్ కాదు. బట్ అదే వేడినీళ్ళు ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి 2 మగ్గులు చల్లనీళ్ళు సరిపోతాయి. సో ఇది మీరు గమనించుకోగలిగితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరంలోకి అడుగు పెడుతూ పుష్కరం స్టార్ట్ అవుతుంది ఇవాళ ఈ సంవత్సరం కంప్లీట్ అయితే. ఈ 11 సంవత్సరాల ప్రస్థానంలో ఓటమిలే చవి చూశాడు ఆయన. గెలుపు 12వ పుష్కరంలో